అందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వీరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, ధనస్సు రాశి వారికి ఏ ఏ తేదీలు అనుకూలమైనవి, అలాగే మంచి ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ధనుస్సు రాశి గ్రహస్థితులు పరిశీలించినట్లయితే ప్రస్తుత గ్రహస్థితులు అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ప్రస్తుతం ధనుస్సు రాశి వారికి 2026 ఏప్రిల్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రహాల యొక్క సంచారం అద్భుతమైన మార్పుకు సంకేతం కానుంది. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయిన గురుడు రాశికి 7వ స్థానం మిథున రాశిలోనే సంచరిస్తున్నాడు. మీ జన్మరాశిని చూస్తున్న వేళ మీ రాశికి భాగ్యస్థానాధిపతి అయిన రవి ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ధనుస్సు రాశి వారు ఒక మంచి ఫలితాలు పొందబోతున్నారు. ప్రధానంగా చెప్పాలంటే అదృష్టం తలుపు తట్టే వేళ అని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే కొన్ని ఊహించనటువంటి మలుపులు కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ ఏప్రిల్ నెలలో 11వ తేదీ నుంచి అత్యంత మంచి రోజులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా మీ రాశికి 9వ స్థానాధిపతి, అదృష్ట స్థానాధిపతి, భాగ్య స్థానాధిపతి అయిన రవి మీకు 5వ స్థానంలో సంచరించేటప్పుడు విదేశీ యానానికి కానీ పిత్రార్జిత ఆస్తికి కానీ సంబంధించిన విషయాలలో శుభవార్తలు ఈ ధనుస్సు రాశి వారు వింటారు. మీ జన్మరాశిలో అంటే మీనరాశి 4థ స్థానం అయిన మీనరాశిలో త్రిగ్రహ కూటమి బుధ, కుజ, శని గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి 4థ స్థానం అంటే 4వ ఇల్లు. ఇక్కడ కుజశని గ్రహాల యొక్క కలయిక వలన ఇంటి వాతావరణంలో కొద్దిగా ఉద్రిక్తత లేదా వాహన సంబంధిత సమస్యలు కానీ తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాస్త ఓపికగా ఉండాలి. అంటే త్రిగ్రహ కూటమి వల్ల ఉద్యోగం పొందడానికి ఆలస్యం అవ్వచ్చు. అనవసరంగా నిందలు మోయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఉద్యోగపరమైన విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించండి. కానీ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి రోజువారీగా గనక పరిశీలిస్తే ఏప్రిల్ 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం వరకు మీ రాశికి ద్వితీయ స్థానం అయిన ధనస్థానంలో చంద్రుడు సంచరిస్తున్న సమయంలో ఆర్థికంగా పరిశీలించినట్లయితే పాత బాకీలన్నీ కూడా చక్కగా వసూలవుతాయి. మాట తీరుతో ఇతరులను చాలా ఆకట్టుకుంటారు. వృత్తిపరంగా గనుక తీసుకుంటే వ్యాపారస్తులకు ధనలాభం కలుగుతుంది. ప్రభుత్వ పనుల్లో ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. 13వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు తృతీయ స్థానంలో రాహువుతో సంచరిస్తున్న సమయంలో ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కొత్త సాహసాలు చేయటానికి వెనుకాడరు. ఈ ధనుస్సు రాశి వారికి అనవసరమైన ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సంతానపరంగా కానీ ప్రేమపరంగా కానీ పిల్లల పురోగతి పట్ల మీరు గర్వపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అదృష్టం పరంగా చూస్తే గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా వేగంగా పూర్తవుతాయి. శత్రువులపైన విజయం సాధిస్తారు. అంటే అనేక రకాలుగా ఎటువంటి విషయంలో అయినా సరే మీరు చక్కగా దిగ్విజయంగా ముందుకు వెళ్తారు. రుణ విముక్తి కూడా కలుగుతూ ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఈ పరిహారం చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఆ పరిహారం ఏమిటంటే దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. ప్రతి గురువారం దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం, అష్టకం పఠించడం వల్ల అన్ని ఆటంకాలు కూడా తొలగిపోతాయి. దాంతోపాటు శివునికి అభిషేకం చేయించడం, అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ధనుస్సు రాశి వారు 17, 21, 26, 30 తేదీల్లో మంచి పనులు ప్రారంభించవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్షయ తృతీయ ఏప్రిల్ 20న వస్తుంది. ధనుస్సు రాశివారు ఆ రోజున ధనుస్సు రాశివారు బంగారంపై కొత్త పెట్టుబడులు లేదా బంగారు ఆభరణాలు కొనడానికి ఇది చాలా మంచి రోజు అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.